నమస్తే. ఎండలు దంచుతూ ఉన్నాయి. నల్గొండ పట్టణంలో ఉన్న నేను కలెక్టర్ ఆఫీస్ ముందు దాదాపు 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్నది. ఒకవైపున బయట ఎన్నికల వేడి, లోపల మల్లన్న నామినేషన్ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అది కంప్లీట్ అయిన తర్వాత ప్రస్తుతం నా ముందున్నారు. ఆయన చిన్నప్పుడు చదువు చెప్పిన 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువు చెప్పిన టీచర్తో కలిసి నామినేషన్ వేశారు. ఇంతవరకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వేముల వీరేశం, బీర్లా ఐలయ్య ఇట్లా ఈ లోకల్గా ఉన్న ప్రజాప్రతినిధులంతా కలిసి మల్లన్న నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాట్లాడదాం ఒక 2 నిమిషాలు మల్లన్నతో. నమస్తే మల్లన్న గారు. నమస్తే సార్. యా, ఎందుకు గురుగారిని తీసుకొచ్చి నామినేషన్ కార్యక్రమంలో ప్రతిసారి వస్తూ ఉంటాడు, ప్రతిసారి ఆశీర్వదిస్తూ ఉంటాడు. అంటే నేను చెప్పుకోవడానికి అంటే నాకు ఆ అనేటువంటి పదం దగ్గర నుంచి ఆయన పెట్టిన భిక్షే కాబట్టి సో రాజకీయాల్లోకి పోతున్నప్పుడు ఆయన ఆశీర్వాదం ఇంపార్టెంట్ అనిపిస్తుంది. అందుకే ప్రతిసారి సార్ ఫోన్ చేస్తూ ఉంటా, సార్ వస్తూ ఉంటారు. ఓకే, ఎట్లా ఉంది నామినేషన్ వేసారు మొత్తానికి? నెక్స్ట్ కమింగ్ డేస్ చాలా కీలకం అనుకుంటా. చాలా కష్టపడాల్సిన అవసరం ఉన్న సమయమేనా ఇది? అంటే అప్పటంతా లేదు రఘు, లేదు అప్పటంతా లేదు. ఎందుకంటే పడాల్సిన కష్టం అంతా 3 నెలల కిందనే పడ్డాం. దీంట్లో పడాల్సిన కష్టం అంతా 3 నెలల కింద పడ్డాం. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి యుద్ధంలో పోరాడుతూనే ఉన్నాం కాబట్టి ఈసారి అప్పటంత కష్టం ఉండదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజల ఆశీర్వాదం ఉంది, ఓటర్ల ఆశీర్వాదం ఉంది. ఎక్కడికి పోయినా ప్రజలు చెప్తున్నటువంటిది ఒకటే మాట, మళ్ళీ ఇక నువ్వు మాకు అర్థమైందమ్మా, ఈసారి తప్పకుండా మేము ఇస్తాం అవకాశం అనేటువంటి మాట వాళ్ళు చెప్తాం. సో ఎట్లా మీరు ప్రచారం ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తారు? ఇప్పుడు నల్గొండలో మీటింగ్, ఇంత పెద్ద మీటింగ్ పెట్టారు కదా ఫంక్షన్ హాల్లో. సేమ్ వరంగల్, ఖమ్మంలో కూడా ఇట్లాంటి మీటింగ్స్ ఉంటాయా? సన్నాహక సమావేశాలు ఉంటాయి. ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో ఒక మీటింగ్ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాకపోతే సమయభావం తక్కువగా ఉంది. 34 అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి ఈ కాన్స్టిట్యున్సీకి. అయితే ఉన్నటువంటిది కేవలం 22 రోజులు మాత్రమే ఉంది. దాన్ని మంత్రులతోని, మా అధిష్టానంతో మాట్లాడి మరి దాని కార్యాచరణ ఎట్లుంటుందని త్వరలో నిర్ణయిస్తాం. సో ఇంకా మరి పొలిటికల్ విమర్శలు ఆ స్థాయికి పోనట్టుంది ప్రచారం. అంటే ఇంకా ఇది మీకు మీరుగానే ప్రచారం చేసుకుంటున్నట్టుంది. వాళ్ళ క్యాండిడేట్స్ ఇంకా డిసైడ్ కాలేదు. అంటే ఇది ఎన్నిక అంటే ఎవరినో విమర్శించి ఓట్లు తీసుకునే కార్యక్రమం కాదు, ప్రజల్ని మెప్పించి ఓట్లు తీసుకునేటువంటి కార్యక్రమం. ఇప్పుడు ఎవరినో విమర్శించడమో ఏదో అది రాజకీయాల్లో వరకు దాన్ని అక్కడ ఉంచాలా. కానీ ఎన్నిక మాత్రం స్వేచ్ఛాయుతంగా ప్రజలకు అర్థం చేసి నిజంగా ప్రజలకు మన గురించి అర్థమై ఓటేసినప్పుడు దాన్ని నిజమైన ఎన్నికలు అంటారు. మేము అదే రకమైనటువంటి ఎన్నికల్లో ఉన్నాం. మేము ఎవరిని విమర్శించం కూడా. ఒకవేళ మమ్మల్ని ఎవరైనా విమర్శిస్తే నిజంగా వాళ్ళు విమర్శలో ఏమన్నా నిజం వాస్తవం ఉంటే మేము సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సో ఇప్పుడు కాంగ్రెస్ అండ్ బీజేపీ అండ్ బీఆర్ఎస్ నుంచి కూడా క్యాండిడేట్స్ని పెట్టే అవకాశం కనబడుతుంది కదా, ఎట్లాగో పెడతారు కదా వాళ్ళు. సో వాళ్ళతో ఎట్లా మీ పోటీ ఉంటుందని అనుకుంటున్నారు? ఇక ఏం పోటీ ఉంటుంది అంతేనా? సరే, బీఆర్ఎస్ అంటే వాళ్ళు మొన్ననే ఓడిపోయారు కాబట్టి. బీజేపీ ఉన్నది కదా. బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా ఈ ఎన్నికలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చే వాళ్ళు ఎందుకు వెనకంజ వేస్తున్నారు మీరే అర్థం చేసుకోవచ్చు. అభ్యర్థిని ప్రకటించకుండా వెనక ముందు అవుతా ఉన్నారంటే గతంలో జరిగినటువంటి రిజల్ట్ వాళ్ళ కళ్ళ ముందు ఉన్నది కాబట్టి ఈసారి ఖచ్చితంగా మల్లన్నను ఎదుర్కొనేటువంటి సత్తా ఆ పార్టీ అభ్యర్థులకు లేదు. కాబట్టి ఇప్పుడు చాలామంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు నువ్వు నిలబడంటే ఎవరు పోవట్లేదు, ఎవరు నిలబడట్లేదు. అట్లాగే భారతీయ జనతా పార్టీ కూడా ఎవరో ఒకరిద్దరు అడుగుతున్నట్టు, మరి ఎవరికి ఇస్తారో ఏం కథనో మనకు తెలియదు. కానీ 100% నేను ఈ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు నేను గతంలో చెప్పిన రఘు, నీ ఇంటర్వ్యూలోనే చెప్పిన, నేను రాజకీయాల్లోకి వచ్చే నాటికి నా ఆస్తులన్నీ ప్రభుత్వానికి సరెండర్ చేసి వస్తాను రాసిన ఇవాళ చీఫ్ సెక్రటరీ గారికి ఆ క్లియర్ వివరాలు రాసేసి, మేడం మీరు ఎప్పుడు పర్మిషన్ ఇస్తే అప్పుడు నా కుటుంబం వచ్చి రిజిస్ట్రేషన్ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఇవాళ మంత్రి గారి ద్వారా నోటు కూడా పంపించడం. ఎన్ని ఆస్తులు ఉన్నాయి? ఎన్ని ఆస్తులు వాళ్ళకి ఇవ్వబోతున్నారు? దాదాపు 1.5 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయి. 1.5 ఆస్తులు ఉన్నాయి మీకు. సో 1.5 ఆస్తులు గవర్నమెంట్కి ఇస్తారా? ఎప్పుడు అంటే ఎట్లా? అంటే అది మీరు చీఫ్ సెక్రటరీ గారు నిర్ణయిస్తారు. అంటే దాన్ని ఎట్లా తీసుకోవాలని నిర్ణయిస్తే మా కుటుంబం సైన్ చేస్తుంది. అంటే మీ తదనంతరం ఎవరికి లేకుండా ఎట్లా? లేవు. ఇంకా ఇప్పటి వరకు ఉన్నటువంటి స్థిరాస్తులు కంప్లీట్గా ప్రభుత్వానికి. ఓకే, అంటే మీ పేరుతో ఏమున్నా కూడా ఈ క్షణమే వాళ్ళు తీసేసుకోవచ్చా? మీరు భవిష్యత్తులో సంపాదించరా? అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ అయితే 2,80,000 జీతం వస్తుంది. అక్కడ మా సతీమణికి 70,000 రూపాయలు జీతం వస్తుంది. ఇవే లెక్కలు ఉండాలి. ఓకే, ఈ లెక్కలే ఉండాలి. దీనికి తప్ప ఇంకా వేరేది ఏముందంటే తప్పు చేసినట్లే. ఇప్పుడు ఒక్క గుంట భూమి కూడా మీ పేరుతో ఉండదు. ఓకే, వేరే వాళ్ళ పేర్లతో కూడా నేను ఈ డబ్బుతో సంపాదించుకోవచ్చు. ఈ డబ్బుతో ఇవాళ రేపు ఎట్లా అయిపోయిందండి దేశంలో, రాష్ట్రంలో వేరే వాళ్ళ పేర్లతో రిజిస్ట్రేషన్ చేసేసి ఇది నా ఆస్తి కాదని చెప్తున్నారు కదా. అట్లా ఎన్ని రోజులు చేయగలుగుతారు రఘు? ఎన్ని రోజులు చేయగలుగుతారు? ఇవాళ రేపు సొంతాననే ఎవరు నమ్మడు, బయట ఎవరు నమ్ముతాడు రఘు ఒకటి ఈ రాజకీయాల్లో మార్పు చేయాలి అనేది నా ఇంటెన్షన్. నేనేదో నాకు పెద్ద ఆస్తులు ఉన్నాయి, పెద్ద ఆస్తులు పంచినని చెప్పట్లేదు. కానీ ఇది ఇంకొకటికి ఆదర్శం కావాలి.
ప్రజలు కూడా అటువైపు చూడ మరి ఆయన ఇచ్చిన మరి మీరు ఎప్పుడు ఇస్తారా అనేటట్టు ఉండాలి అనేటువంటి అనివార్యతను క్రియేట్ చేయడం కోసమే తప్ప కానీ ఇంకోటి లేదు. ఇప్పుడు కూడా చెప్తున్నా కదా, రైట్ టు రికాల్ నా మీదనే ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేసుకుంటా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచిన తర్వాత కూడా అని చెప్తా ఉన్నా. ఏ హామీనైతే గతంలో ప్రజలకు చెప్పుకుంటూ వచ్చినా వీటిని ఇంప్లిమెంట్ చేస్తారు రఘు. ఈ ఎన్నికంటే ఏదో నేను పోయి చట్టసభలో కూర్చొని దానికోసం కాదు రఘు, ఏదో ఒక మార్పు రావాలనేటువంటి ఒక సందర్భాన్ని ఎంచుకున్నాను. అంటే ఇప్పుడు మీకు ఏదో 100 కోట్ల ఆస్తులు ఉంటే సరే ఇచ్చినవన్న ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు ఉన్న దీన్ని ఇవ్వాల్సిన అవసరం ఏముందని మీరు అనుకుంటున్నారు? గతంలో ఏం సందేశం అది? అంటే ఏం సందేశం? జెన్యున్ గానే ఎటువంటి అవినీతి లేకుండా మనకు ఆ డబ్బు వచ్చినప్పుడు అంటే ఒకటేం చెప్తున్నా అంటే, నేను రాజకీయాలు ప్రారంభించే రోజు నేను 0 బ్యాలెన్స్లో ఉండాలి. ఓకే. రాజకీయాలు ముగించే రోజు నాకు వచ్చినటువంటి వేతనాలు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే లెక్క సరిగా ఉండాలి. ఇందుకోసం చేస్తా ఉన్నా. ఇప్పుడు నేను నాకున్నటువంటి ఆస్తులు ఉంటాయి, నాకు ఏం లేవు రాగు, నాకు కూడా పెద్దగా ఏం లేవు. నాకున్నటువంటి మా సతీమణికి ఒక 10 గుంటల భూమి ఉంది ఇక్కడ భువనగిరి మండలంలో. ఆ తర్వాత మాకు ఒక 273 గజాల ప్లాట్ ఉంది, అదొకటి ఉంది. మాకున్నటువంటి ఇల్లు, మేము ఉంటున్నటువంటి ఇల్లు, ఆ ఇల్లు 30 లక్షల రూపాయల అప్పుల్లో ఉంది, 39 లక్షలు. ఆ అప్పులు కూడా కట్టేస్తాం. మేము క్లీన్ చిట్గా ఉండాలనుకుంటున్నాం రఘు. నేను సంపాదించుకోవాలంటే రాజకీయాలే అక్కర్లేదు, వేరే మార్గాలు ఉన్నాయి సంపాదించుకోవడానికి. నేను రాజకీయాలు చేస్తుంది ఇటువంటి బేకార్ రాజకీయ నాయకులు డబ్బులు సంపాదించుకొని ఆస్తులు కూడా పెట్టుకునేటువంటి రాజకీయాలు నేను చేయాలనుకోవట్లేదు. మరి ఎట్లా ఎదుగుతారు? మరి ఎదిగేదే ఉంది రఘు. మరి కావాలి, స్టెప్ బై స్టెప్ రావాలి కదా, పైసలు కావాలి, ఖర్చు పెట్టాలి. డబ్బులు లేని బయట కారే బయటికి తీయలేము కదా రఘు. వెనక రావాలంటే ఎన్నికల్లో గెలవాలంటే డబ్బే ప్రధానం అనుకుంటే అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీలు ఈ దేశానికి ప్రధానమంత్రులు శాశ్వతంగా అయ్యేటోళ్ళు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి రఘు, మనం ఎక్కడో ఓ చోట మొదలు కాకపోతే, ఎక్కడో చోట ప్రారంభం కాకపోతే ఎవడన్నా అడుగు రఘు, ఇప్పుడు వచ్చేటువంటి అభ్యర్థులు కానీ లేకపోతే ఏమన్నా మీ ఆస్తులు ఒక ప్రభుత్వానికి రాసే 5 లక్షలు అని చెప్పు, ప్రభుత్వాలు ఏమున్నాయో గుంజుకపోయేటోళ్ళు ఉన్నారు ఇవాళ రేపు. ఓకే. కానీ ప్రభుత్వానికి రాసిచ్చేటోళ్ళు లేడు ఎవడు. అంటే నేను క్లీన్ ఇమేజ్గా క్లీన్ చిట్గా ఉండాలనుకుంటున్నారు రఘు, మీరు చూస్తారు త్వరలో. సో ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు జడ్సన్ అండ్ అశోక్ గారు, వీళ్ళ పోటీని మీరు ఎట్లా చూస్తున్నారు? వాళ్ళది ఏం వాళ్ళు పోటీ చేస్తా ఉన్నారు వాళ్ళు కూడా. ఓకే. సో మెజారిటీ ఎంత అని అనుకుంటున్నారు? ఇప్పుడు ఈ ఊపు చూసిన తర్వాత ఏమైనా ఇంకా పెరిగే అవకాశం కానీ వినియర్ కానీ మెజారిటీ ఉంటుంది రఘు. నేను చెప్తున్నా కదా, నా ఓటర్లు, నా పట్టభద్రులు ఇచ్చేటువంటి రిజల్ట్ మీరు చూడండి, ఆ రిజల్ట్ ఎట్లుంటుందో. ఈ అన్నిటికీ ఎవరైతే ఏమన్నా తిన్మార్ మళ్ళీ ఇంత వస్తుంది అంత వస్తుంది మెజార్టీ ఇంత 1,60,000 వాళ్ళు సమాధానం చెప్తారు. అసలు పోయినసారి కౌంటింగ్ 24 గంటలు దాటినట్టుంది. 48 గంటల. ఈసారి ఎన్ని గంటల్లో ఉంటుందని మీరు అనుకుంటున్నారు? 10 గంటలు. ఫస్ట్ ప్రాధాన్యతలో కంప్లీట్ అయిపోతుందా? అయిపోతుంది. ఓకే. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. తర్వాత నేను చేసిన ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి. మన తొలివేలు.